హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ రోజు ఈ రీహాబ్ సెంటర్స్ గురించి ప్రత్యేకించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పట్లాగానే మనతో పాటు డాక్టర్ సునీత గారు ఉన్నారు. డాక్టర్ సునీత గారు నమస్తే అండి. సో వీ హ్యావ్ దీస్ మెనీ టైప్స్ ఆఫ్ అడిక్షన్ అన్న తర్వాత ఒకసారి పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత హౌ యూ ఇన్వెస్టిగేట్ ఈ పర్సన్ ఈ అడిక్షన్ కి అడిక్ట్ అయ్యాడని మీకు ఎలా తెలుసు? సో మనం జనరల్ హెల్త్ చెకప్ చేస్తాము. డీటాక్స్ కండిషన్లు ఉంటాం. సివియర్ గా ఉంటేనే, అంటే ఏజ్ ఒకవేళ మనకు 45+ ఉన్న వాళ్ళైతే ఎంత సివియర్ గా ప్రాబ్లం ఉందనేది మనకి 5 days లో తెలుస్తుంది. ఎలా అంటే ఈ అడిక్షన్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ ఆల్కహాలిక్ వాళ్ళు డెలీరియం కని వెళ్తారు. డెలీరియం అంటారు. అంటే ఆల్కహాల్ ఆపడం వల్ల వాళ్ళ అవన్నీ కూడా న్యాచురల్ గా పనిచేస్తూ డెలీరియం అనే దాంట్లోకి వెళ్తారు. అంటే అసలు ఈ కాన్షియస్ లో ఉండరు, వాళ్ళ మత్తు అనేది వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళది మైండ్ అనేది అసలు మన కాన్షియస్ లో ఉండదు, మనం ఎవరు మాట్లాడుతున్నామో కూడా తెలియదు. కంప్లీట్ డెలీరియం అంటారు. దీంట్లో మనకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎంత డేంజరస్ అంటే ఇలాగా డెలీరియంలో ఉన్న వాళ్ళు 25 to 30% వరకు డెత్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనం ఇమీడియట్ గా గుర్తించి ఈ డీటాక్స్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ ఆల్కహాలిజం వాళ్ళకి. ఆ 1 week లో మనము చాలా అలర్ట్ గా ఉండాలి. వాళ్ళకి అన్ని కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి. ప్లస్ కంప్లీట్ గా ఫిట్స్ లాంటిది ఉంటే ముందే ప్రివెంటివ్ గా పెట్టాలి. ఈ ట్రెమర్స్ అని, ఈ మామూలుగా మాట్లాడుకోవడము ఇవన్నీ కామన్. బట్ వీటితో పాటు ముఖ్యంగా ఏమవుతుందంటే కంప్లీట్ గా ఈ ఫిట్స్ లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకు హెడ్ ఇంజురీ, టంగ్ బైట్ అవ్వడము చాలా కాంప్లికేట్ అవుతుంది. సో వెంటనే న్యూరాలజిస్ట్ ని మనం కన్సల్ట్ చేసి దీనికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే డెత్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 1 week ఈ ఆల్కహాలిజం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అప్పుడు జనరల్ చెకప్, తర్వాత దీంతో పాటు మనకి ఈ డ్రగ్ ఎడిక్షన్ వాళ్ళకైతేనేమో పర్టికులర్ గా డ్రగ్ ఎడిక్షన్ వాళ్ళకి డిటెక్టర్ ఉంటుంది. మనకి యూరిన్ స్పాట్ టెస్ట్ లో అర్థమవుతుంది ఏవి తీసుకోరు. వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, వాళ్ళకు ఫర్దర్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఎస్పెషల్లీ ఆల్కహాలిక్ వాళ్ళకు మాత్రము చాలా, వాళ్ళు అక్కడి వరకు చూడకూడదండి. మెయిన్ ఏంటంటే దీన్ని ప్రివెంట్ చేయాలి. ఈ డెత్ని ఈ రీహాబిలిటేషన్ సెంటర్లలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ఎక్కువ అవ్వకుండా చూడాలంటే ఫస్ట్ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకు అనుకున్నప్పుడు ఇమీడియట్ గా అడ్మిషన్ కి మనం చేయాలి. లేదంటే వాళ్ళు ఏమైపోతుందంటే సరే రే ఈ రోజు మారుతాడా, ఈ రోజు ఆపేస్తాడేమో చూద్దాం, ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కోసం ఆపుదాం, వాళ్ళు భార్య వద్దంటుంది, చేయకూడదండి. ఎందుకంటే వాడు ఆపడు. ఎందుకంటే ఒక్కసారి మళ్ళా పెగ్గు ముట్టుకోవడము, తాగడము చేస్తున్నాడు పొద్దు మాపు, అంటే మార్నింగ్ నుండే స్టార్ట్ చేసి టిల్ అతనికి ఒకటి హెల్త్ అన్నా ఖరాబ్ అయ్యి అడ్మిషన్ అవ్వాలి, లేదా అంటే అదన్నా అవ్వాలి, లేదా కడుపు నొచ్చి, అంటే ఏదైనా ఒక రకంగా సిమ్టమ్ వస్తేనే ఆపుతాడు తప్ప ఆపడు. అందుకని ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా, అంటే యాక్సిడెంట్స్ అవ్వకుండా అతనితో ప్రతిక్షణం టెన్షనే. దాని బదులు ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ తీసుకొని అడ్మిషన్ చేయాలి. అడ్మిషన్ తర్వాత కౌన్సిలింగ్స్ తర్వాత గ్రూప్ థెరపీ, తర్వాత ఫ్యామిలీ ఇంటర్వెన్షన్, ఇవన్నీ ఒక సిస్టమాటిక్ గా చేస్తే ఖచ్చితంగా మారే అవకాశం ఉంది. రైట్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదా, తెలుసుకున్నారు కదా. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే కమెంట్ త్రూ తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము అడిగే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పై కనిపిస్తున్నాయి కదా, సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. డాక్టర్ సునీత గారు, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.